ఏంటి అసలు ఇంట్లో ఎంత బాగోపోతే మీరు చక్కగా పార్టీ చేసుకొని డాన్సులు చేస్తున్నారు. ఏంటి నాకసలేం అర్థం అవ్వడం లేదు. అపర్ణ ఆంటీ ఒంట్లో బాగోక చావు బతుకుల మధ్యన పోరాడుతుంది. ఇక ఇంట్లో నుంచి కావ్య ఎళ్ళిపోయింది. అందరూ బాధలో ఉంటే మీరు చక్కగా తాగేసి డాన్సులు చేస్తున్నారేంటి? మీరెందుకు ఇంత ఆనందపడుతున్నారు? మీరెందుకు ఇంత ఇచ్చేస్తున్నారు అనంటే లాఫింగ్ గ్యాస్ కదా! లాఫింగ్ గ్యాస్ ఎఫెక్ట్ 1 వీక్ వరకు ఉంటుందంట. అందుకే ఇలా అవుతుంది అనైతే అంటూ ఉంటుంది. లాఫింగ్ గ్యాస్ ఎఫెక్టా? లేదంటే ఇదంతా జరగడానికి మీ ప్లాన్ ఏమైనా ఉందా? అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇది నాకు తెలిసి మీ ప్లాన్ గాని ఏమైనా ఉందని తెలిసిందా, ఇక నా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇంట్లో నుంచి వాళ్ళు ఉంచడం కాదు, నేను మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తాను. నా సంగతి మీకింకా అర్థం కావడం లేదు. నా చెల్లి జోలికి వచ్చారు. నా చెల్లి ఇంట్లోనే నుంచి వెళ్ళిపోవడానికి కారణం మీరని తెలియాలి. ఇక మీ సంగతి తేలుస్తాను అని చెప్పేసి స్వప్న అయితే రాహుల్‌తో అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. రుద్రాని అయితే అమ్మో! దీనికి గాని తెలియకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడు డోర్ వేయరా అంటే వేయకుండా ఎప్పుడు ఇళ్ళనే ఇరికించేస్తాడు దీని దగ్గర అని చెప్పేసి రుద్రాని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే మాకెందుకు లాఫింగ్ గ్యాస్ వల్ల మేమిలా అవుతున్నాం గానీ, లేదంటే మాకు బాధ లేదా? ఆంటీకి అలా అయింది. కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని మాకు బాధ లేదనుకుంటున్నావా ఏంటా? కాకపోతే లాఫింగ్ గ్యాస్ వల్లే ఇలా మేము ప్రవర్తిస్తున్నాం అనైతే అంటూ ఉంటాడు రాహుల్.